ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు. రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా, జ్ఞానప్రసూనమ్మను చూశారా అన్నదాంతో సంబంధం ఉండదు. ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడు మోక్షమునే పొందుతాడు. ఎందుకంటే వాడు కైలాసవాసం చేసిన వాడితో సమానం. అందుకని వాడిని ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది. అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం, విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది, ఒక పుష్కరిణి ఉంటుంది. అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది, ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. నదిగా ఎప్పుడూ గొప్పదే, ఏ నది కూడా తక్కువ కాదు, అన్ని నదులు గొప్పవే.